ఒకటేమో రాకపోవడం తప్పు, దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంటే రాకపోవడం ఒక తప్పు. రెండోదేమో ప్రార్థనకి ఎందుకు రాలేదనంటే అబద్ధం చెప్పడం ఇంకో రెండో తప్పు. ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగలేదని చెప్తారు కొంతమంది. బాగలేదని నువ్వు ఏది చెప్తున్నావో అదే దేవుడు ఆమేన్ అంటున్నాడు. బాగలేనట్టే నువ్వు ఉందువుగాక అంటున్నాడు. అర్థమవుతుందా? రాకపోవడం ఒక తప్పు అయితే రానందుకు ఎందుకు రాలేదో అబద్ధం చెప్పడం రెండో తప్పు. మీకు తెలియట్లే ఏంటనంటే అబద్ధాలు చెప్పి ఎన్నో రకాలుగా నష్టపోయిన వారు బైబిల్లో ఉన్నారు. గొంతు మీద కత్తి పెట్టినా, గుండె మీద తుపాకీ పెట్టినా నోటి నుంచి అబద్ధం రాకూడదు. సేవకుడితో అబద్ధం చెప్తున్నట్టు ఎవరితో అబద్ధం చెప్తున్నట్టు? దేవునితోనే. దేవుని సేవకుడికి అబద్ధం చెప్తున్నావు అంటే దేవునితో అబద్ధం చెప్పినట్టే. అంటే ఎంత ధైర్యం ఉంది నీకు దేవునితో అబద్ధం చెప్పడానికి కూడా? అబద్ధం చెప్పిన వారు చాలా ఆరిపోయారు, చాలా నష్టపోయారు. అబద్ధికులందరూ అగ్నికందకంతో మండు గుండంలో పాలు పొందుతారని ప్రకటన 21:8 రాయబడింది. అబద్ధం ఎందుకు చెప్పాలా? ఉన్నది నుండి చెప్పరాదు.